వేయలేదు, క్రైస్తవుడికి బౌండరీస్ వేయలేదు. కానీ క్రైస్తవుడు లేఖనములను దాటి పని చేయకూడదు, క్రైస్తవుడు ఆత్మదేవుణ్ణి దుఃఖపరుస్తూ పని చేయకూడదు. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మనం వాక్యాన్ని దాటకూడదు, ఆత్మదేవుణ్ణి దాటకూడదు, వారితో పాటే కొనసాగాలి. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేశాడు. ఇంకా అదే కర్మకాండలో బ్రతుకుతున్నాం మనం, ఇంకా అదే కర్మకాండలో. అందుకే చూడండి, స్త్రీలను అంటుంటారు, మీరు నెలలో 4 రోజులు 5 రోజులు కడగా ఉండాలి, మీరు మందిరానికి రాకూడదు, ప్రభు భోజనమే తీసుకోకూడదు అంటుంటారు ఈ ధర్మశాస్త్రోపదేశకులు. ఎంత బుద్ధి లేకపోతే అలాంటి ఆలోచన వచ్చుంటది మనసులోకి. దేవుడు ధర్మశాస్త్ర కర్మకాండను కొట్టివేసి నెరవేర్చేశాడు. ఈరోజు మనకు అలాంటి కర్మకాండతో సంబంధం లేదు. ఎలాంటి అపవిత్రత, ఎలాంటి అంటుడు ముట్టుడు లాంటి ప్రస్తావన మనలో లేదు. ఎందుకంటే ఈరోజు ఆయన మనలోపటే నివాసం చేస్తున్నాడు. ఆమె ఇప్పుడు అమ్మ నీ లోపట ఉన్న దేవుని కొంచెం పక్కన పెట్టు, 5 రోజులు 4 రోజులు నువ్వు కడగా ఉండాలి కదా అంటారా? ఇది ఎక్కడ అజ్ఞానం? అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలోనూ మందిరంలోనూ ఉన్నాడు, ఇప్పుడు దేవుడు మనల్నే మందిరంగా మార్చుకున్నాడు. పౌలు